రేవంత్ ప్రభుత్వం వచ్చాక 100కు పైగా విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం నీళ్లచారు ఉండేవన్నారు కేటీఆర్. కానీ ఈనాటి రేవంత్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు. బల్లి పడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు పిల్లలకు వడ్డిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. తక్షణమే సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలతో మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుకుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊరుకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుంది. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు కూర్చునేందుకు కుర్చీలు లేవు, పడుకునేందుకు గార్మెంట్స్ లేవు, సరిపడా గదులు లేక కొన్ని ఉన్నా శిథిలమై పెచ్చులుడిపోయే భవనాలతో మరికొన్ని దర్శనమిస్తున్నాయి. దీంతో భయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చాలా చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, బాత్రూంలు కూడా లేవు. మల విసర్జనకు ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కెపాసిటీకి మించి విద్యార్థులు చేరుతూ ఉండడంతోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. బిల్లులు రావడం లేదని అప్పులు తెచ్చి సొంతంగా కొనుగోలు చేస్తున్నట్లు వార్డెన్లు చెబుతున్నారు. తమకు పురుగుల అన్నం పెరుగుతున్నారని వాపోతున్నారు విద్యార్థులు. మూడు సార్లు అవి వద్దని పాత మెనూనే పెట్టమన్నాం, ఈ మెనూ తీసేసినాం అని మొత్తం అది చేంజ్ అయింది. వాడ మేడం మాకు చెప్పింది. ముంబై జిల్లా అయితే ఇప్పుడు మీరు మెనూ కాదా బియ్యం రా పురుగులు వచ్చినాయని మేము దర్రాకు చేసినాం అంతే. అన్నంలో పురుగులు వస్తున్నాయా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? ఆయిల్ ఫుడ్ పెడతలేరు సార్. ఆయిల్ ఫుడ్ లేదు, మళ్ళీ టిఫిన్ కూడా చక్కగా పెడతలేరు సార్. సార్ ఈ వీక్ లో మొత్తం అన్నం తిన్నాం సార్. మేమైతే ఇడ్లీ తిన్నాం సార్. ఇడ్లీ ఒకటి తిన్నాం సార్. కానీ పురుగులు వస్తున్నాయి సార్. ఇప్పుడు తినలేదు సార్ అన్నం, పొద్దున కూడా తినలేము సార్. ఇప్పుడు తినలేరు, ఇంకా మూడు గంటల నుంచి మస్కుల దాకా పొద్దున టైం క్యాన్ ఇస్తాం మేడం. మెనూ ప్రకారం పెడితే రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ హాస్టళ్లు మరింత సంక్షోభంలో పడినట్లయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల కలుషిత నీటి వల్ల విద్యార్థులు పలుమార్లు జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వాపోతున్నారు విద్యార్థులు. అలాగే రుచికరమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రభుత్వ ఇటు సంక్షేమ హాస్టల్స్ కానీ, ఇటు ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ మొత్తం కూడా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మొత్తం వాటి నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యము, దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా సరైన సదుపాయాలు ఇవ్వకపోవటము, సరైన నిధులు కూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ పరిస్థితి అయితే అధ్వానంగా ఇటు మురికి కుంపగా మారిపోయింది. అనేక మంది విద్యార్థులు అక్కడ సమస్యల వలయంలో చిక్కుకొని సరైన
విద్య పైన ఫోకస్ చేయలేని పరిస్థితి. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. అసలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కానీ వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, అసలుకి ప్రభుత్వం క్వాలిటీ విద్య ఇస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ ఇటు వారి యొక్క హాస్టల్స్ కానీ అవన్నీ అనేక సమస్యల వల్ల చిక్కుకున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అవి? మనం ముందుగా చెప్పుకున్నట్లయితే అసలు తెలంగాణ ఏర్పడిందే నియామకాలు ఉపాధి కల్పన కోసం. ఏదైతే నిరుద్యోగం పోతుంది, విద్యారంగం బలపడుతుంది అనే ఉద్దేశంగా ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు ప్రాణత్యాగాలకు బలైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టినా కూడా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలన్నీ బంద్ చేపించి ఒక కులాల పరంగా విభజిస్తూ గురుకులాలను విభజించింది. ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు అనేసి ఇట్లా కులాల పరంగా ఉన్నటువంటి భోజనాలు కూడా చీల్చేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు గ్రామాలలో మండలాలలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ క్లోజ్ చేసి గురుకులాల పేరుతో ఒక దగ్గర ఇన్స్టిట్యూషన్ ఉందని అంటే ఇంకొక దగ్గర అద్దెకు తీసుకొని భవనాలను కొనసాగిస్తున్నటువంటి విషయం మన తెలంగాణ రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. కానీ ఈ అద్దె భవనాలు కూడా సరి అయిన విధంగా సౌకర్యాలు లేనటువంటివి, పాత భవనాలు, పెచ్చులూడిపోతున్నటువంటి భవనాలను ఈరోజు విద్యాలకు నిలయంగా మనము తీసుకొని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము. అక్కడ కూడా సరైనటువంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఉన్నటువంటి రూములలో కూడా విండోస్ ఫెసిలిటీ లేదు, ఫ్యాన్ ఫెసిలిటీ లేదు. అక్కడ భోజనాలు మొత్తం పురుగులు పడ్డటువంటి భోజనాలు పెడుతున్నారు. అక్కడ పిల్లలు ఉంటే అక్కడ ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా సరైన సమయానికి వచ్చి పిల్లలకు బోధించినటువంటి పరిస్థితులు లేవు. ఈ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ పోస్టులు కూడా సరిపడా పిల్లలకు సరిపడాటువంటి పోస్టులను కూడా వాళ్ళు రిక్రూట్ చేయట్లేదు. వీటన్నిటి మీద విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మనం చూసుకుంటే ఇటు అనేక సంక్షేమ హాస్టల్స్ కానీ ప్రభుత్వ హాస్టల్స్ ఈరోజు మృత్యులకు నిలయంగా అవుతున్నాయి, ఆత్మహత్యలకు కేంద్రంగా అవుతున్నాయి. అట్లా ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి? ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి? ఇప్పుడు గత రోజులలో ఏం జరిగిందో అది మనకు సంబంధం లేదు, కానీ కనీసం మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 20 నెలలు అవుతుంది పరిపాలించి, ఇప్పుడు కొనసాగుతుంది. దాన్ని కూడా కనీసం మహిళలపై ఎలాంటి చట్టాలు రాజ్యాంగం రాసిన దానికంటే వ్యతిరేకంగా ఎట్లా నిరూపించగలుగుతారు అసలు అర్థం కాదు. కానీ ఎటన్నా కనీసము విద్యార్థులు బయటికి వెళ్తే తలెత్తి నిలబడే అంత ధైర్యం అని ఉండాలి కదా వాళ్ళకి. కనీసం మానభంగాలైనా ఇలాంటి ఎందుకు వాటికి ఏదైనా పరిష్కారం చేయాలి కదా అని గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత హాస్టల్స్ అయినా ఇప్పుడు జూనియర్ కళాశాలలు నేను ఇందాక మన విద్యార్థి అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఒక 2 నిమిషాల ముందు జరిగిన కార్యక్రమంలోనే వాళ్ళు హాస్టల్లో ఉన్న విద్యార్థులకి నీళ్లు పట్టిన చారు అన్నము, అసలు అది ఇది ఎక్కడ న్యాయం అయ్యా? ఇదేం రాజకీయం అయ్యా? అర్థం కాదు. కానీ నువ్వు తిండేదేమో మంచి తిండి తింటావు, మేము ఎట్లాంటి సౌకర్యాలు మాకు అందించావా? తెలియట్లేదు అనుకో. ఇదేం రాజ్యం అసలు? దొంగల రాజ్యమా, దోపిడి రాజ్యమా? నాకు అర్థం కాకుండా అడుగుతానా? మేము నీళ్ళ చారు తిని పురుగులు పట్టే తింటే నువ్వు ఆడ బంగ్లాల మీద కూకొని అసలు ఇది ఎక్కడ న్యాయమేనా? మేము నీతో నక్క చెల్లెలమే కదా, నా తోటి విద్యార్థులనైనా నా అక్క చెల్లెల నాన్నదమ్ములైనా కానీ ఇది న్యాయమేనా? అసలు నాకు అర్థం కాదు. ఇదేం పరిపాలన? సరే వాడేమో చేసిండు అని ముందు రాజకీయాలు అయిపోయినాయి కదా, ఇప్పుడున్న అందరూ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా మహిళలు ఎక్కడ ఉండతో నీకు నాకు అర్థం కాదు. కానీ ఇంకా ర్యాలీలు చేసుకుంటూ వచ్చి కోవత్తులు పట్టుకుంటే అది ఎక్కడి కోవత్తి? ఏమన్నా ఏంటిది దేవుని ముందు దీపం పెట్టినవా అగరబత్తులా? ఇదేమన్నా న్యాయమేనా? అసలు వారు మనశ్శాంతిగా ఉండాలని తెలియట్లేదా? దీనికి ఏమని వ్యతిరేకిస్తాను నాకు అర్థం కాకుండా అడుగుతాను నేను. అసలు నువ్వేమో అంత పెద్ద పెద్ద దాంట్ల మీద ఉంటావు, మేమేమో ఇక్కడ కూడిబడ్డ దాంట్లో లేకపోతే మురికి నీళ్ళల్లో ఉండాలి. ఎంతమంది విద్యార్థులు మొన్న కూడా అక్కడ ఇన్సూరెన్స్ జరిగింది, చచ్చిపోయేళ్ళు మొత్తానికే చనిపోతా ఉన్నారు. నీకు ఆ మాత్రం అందట్లేదా? ఆడపిల్లల పట్ల సౌకర్యం తీసుకోవాలా? అర్థమవుతుందా నీకు? రేపు అందరు మొగలు లేస్తే ఆడవాళ్ళు ఎక్కడ నుండి బతుకుతారు చెప్పు? నాకు అర్థం కాదు అసలు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది విద్యార్థులు మన గజ్వేల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేకపోతే రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అమ్మాయో మన కేజీబీ కస్తూర్బా గాంధీ మీదకెళ్ళి బిల్డింగ్ మీదకెళ్ళి దునికి చనిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇంకొక అమ్మాయో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని మీద ఎక్కడ కూడా కనీసం రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా ఆ హాస్టళ్లల్లో పోయి వాళ్ళని పరామర్శించిన పరిస్థితులు లేవు.
ఇది ఎంత దుర్మార్గం అని అంటే ఇట్లాంటి సందర్భాలను చూస్తే అత్యంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఇప్పటివరకు కనుక మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 245 మంది విద్యార్థులు గురుకులాలు, కేజీబీవి, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్, సోషల్ వెల్ఫేర్లలో 245 మంది విద్యార్థులు చనిపోయిన్లు. ఇది అత్యంత దుర్మార్గం. మేము ప్రప్రథమంగా ఏమని డిమాండ్ చేస్తున్నామంటే ఈ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో సిట్టింగ్ జడ్జి తోటి ఆత్మహత్యల పైన సంక్షేమ హాస్టల్ల గురుకులాలు, కేజీబీవీలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థినుల ఆత్మహత్యల పైన సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ సంక్షేమ హాస్టల్లో చనిపోయినటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 50 లక్షల ఎస్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా ఇటు భూపాలపల్లి కానీ అదే ములుగు సైడ్ తీసుకుంటే ఈ వర్షాకాలం దాపురించిందంటే సంక్షేమ హాస్టల్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో అనేక రకాల సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే గడ్డి కానీ హాస్టళ్లలో గడ్డి కానీ పాములు, విషసర్పాలు, పందులు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ట్రైబల్ ఏరియాలో సంబంధించి దోమతెరలు కానీ అదేవిధంగా వాటికి సంబంధించిన హాస్టళ్ల సమస్యల గురించి చెట్లు చెక్కేయడం కానీ ఇలాంటి ఏం పట్టించుకోకుండా ఎక్కడనో పాతబడ్డ బిల్డింగ్లలో హాస్టళ్లను నడిపిస్తున్న పరిస్థితి. వీటన్నిటిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని అధికారులు వాళ్ళకు ప్రతి నెలకొకసారి క్యాంపు పెట్టించి హాస్పిటల్లో చూపించే దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకునే దిశగా ఉండాలి. కానీ ఈ రకంగా ఈరోజు అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారు కూడా స్పందించి వెంటనే ఈ ట్రైబల్ హాస్టళ్ల పైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పేరుగొప్ప ఊరు దిబ్బలాగా ఉంది ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ పరిస్థితి. సమస్యల వలయంతో పాటు పాతకాలం నాటి భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలతో, అరాకొర వసతులతో సరైన డోర్లు కూడా లేని పరిస్థితి ఉంది. కుక్కలు, పందులు శైరవిహారం చేస్తున్నాయి. అద్దె భవనాల్లో ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టడంతో అనేక సమస్యల్లో వారు ఇటు ప్రభుత్వ హాస్టల్స్ మొత్తం కూడా మృత్యుకూపంగా, ఆత్మహత్యలకు నిలయంగా, మరణ మృదంగాన్ని సృష్టిస్తున్నాయని ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు కూడా కల్పించాలని విద్యార్థి సంఘాలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వసతి గృహాలతో విద్యార్థులు నేడు సతమతమవుతున్నారు. బాలికలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఆడబిడ్డలకు భద్రత కల్పించాలి. హాస్టళ్లపై నిఘా పెంచాలి. అప్పుడే పాలకులు చెబుతున్న ప్రజాప్రభుత్వం నెరవేరుతుంది అన్నారు విద్యావేత్తలు.